జీవిస్తున్నాడు. మన ఆత్మ మనం ఇక్కడ లేము, మన జీవం దేవునిలో ఉంది. ఆయన జీవం, ఆయన ఆత్మ మన లోపల ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే మనం శరీరం ఏమాత్రం దీని ఉద్రేకత కానీ దీని ఏమాత్రం ముందుకు రానియదు. మనం ఈ శరీరం చచ్చిపోవాలి. ఒక గోధుమ గింజ భూమిలో పెట్టినప్పుడు అది చచ్చితేనే అది మొలిసి అది పైరై పంట పండుతుంది. హల్లెలూయా. ఈ శరీర క్రియలు చచ్చిపోతేనే మనం ఫలిస్తాం, బాగుపడతాం. ఒకవేళ మనం శరీర సంబంధంగా ఉంటే ఏం బాగుపడం. ఒక భక్తుడు పాట రాశాడు, ఏమని? మారాలంట, నా మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మనం నమ్మినాం, మంచిదే, ఆదివారం గుడికి వస్తున్నాం, మరి మన మనసులు ఎట్లున్నాయో మన మనసు మార్చుకుంటేనే. యేసు ప్రభు ఒక యేసు దేవుని నమ్ముకోవడం అంటే ఏంటిదంట? మనసును మార్చుకోవడమే. మనసు మారాలి, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. 34 కీర్తన 18 34 కీర్తన 18 విరిగిన హృదయం గలవారి విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారికి నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించు. హల్లెలూయా. చూడండి, మనము మన బాధలు వాళ్ళంటే, మన సమస్యలు వాళ్ళంటే దేవుని సన్నిధిలో వచ్చి మన హృదయం అంతా సన్నిధిలో కుమ్మరించాలి. మనం మన బాధలు ఎవరికి చెప్పొద్దు. ఏ మనిషి నమ్మదగిన వాళ్ళు కాదు. వాక్యం చెప్తుంది, నీ లోగిలో ఉన్న భార్యను కూడా నమ్మొద్దని చెప్తుంది. ఇంకా స్నేహితుల గురించి అయితే ఏం చెప్తుందంటే, నీ కొంప ముంచునని చెప్తుంది బైబిల్. మన విషయాలు ఎవరికి చెప్పొద్దు. మనం అనుకుంటే వాళ్ళు మనోలే అని కాదు. ఇప్పుడే మనోళ్ళు. నీకు వాళ్ళకి ఏదైనా తేడా అయిందంటే నీ సంగతి అంతా తీసుకుపోయి ఇంకోళ్ళకి చెప్తారు. అందుకే మనం ఎవరికి చెప్పొద్దు, దేవునికి చెప్పాలి. మన హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. హల్లెలూయా. మనం ఎవరి వరదాలుగా నమ్ముతాం. నమ్మొద్దు ఎవరిని. మనం దేవుని నమ్మాలి. దేవుడే ఒక్క ఆయననే. అందుకొరకే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. నువ్వు ఒకవేళ పశ్చాత్తాపంతో నీ హృదయం అంతా దేవుని దగ్గర, అయ్యా దేవా, నా దోషములు క్షమించయ్యా, నా బాధలు, నా కష్టాలన్నీ అని నువ్వు ఏడ్చుకుంటా కన్నీళ్లు విడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అసలు నేను ఆయన దాటిపోను. విరిగిన హృదయం ఏడ్చేవాళ్ళ ప్రార్థన అసలు దేవునికి హృదయం అంతా కుమ్మరించడం అంటే బాగా ఇష్టం. ఇంకొకటి చెప్పాలి, ఏడ్చేటోళ్ళ జోలికి ఎవరు పోయినా దేవుడు ఒకటి. మనం హృదయం కుమ్మరించడం అంటే చాలా ఇష్టం ఆయనకు. ఏడ్చేటోళ్ళు, కన్నీళ్ళు విడిచేటోళ్ళు. హల్లెలూయా. మనకెందుకు ఏడుపు వస్తుంది? ఎవరన్నంటే ఏడుపు వస్తుంది. ఓలని అనగానే ఇప్పుడే ఎమ్మడే పునః గారుడు ఎవరన్నా అనగానే, అనకపోతే ఎవరు అనకపోతే ఏడుపు రాదు. నన్నైతే ఎవరు బాధ పెట్టినా నేను శరీర సంబంధంగా అస్సలు. ఎందుకంటే శరీర సంబంధమైన దుఃఖం మరణం, ఆత్మ సంబంధమైన దుఃఖం జీవం. ఎవరన్నా కానీ బాధపడి ఏడవద్దు, కానీ దేవుని సన్నిధిలో ఏడవాలి. మన బాధ, మన సమస్య, మనకున్న దుఃఖము, వేదన అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కుమ్మరించు. నీ హృదయానంతా కుమ్మరించు. నీకున్న బాధ అంతా చెప్పు, ఏడు. నీ కన్నీళ్ళంతా ఆయన పాదాల మీద పోయి అప్పుడు ఆయన పాదాలను తడుపు. అప్పుడు నేను ఆయన దయామయుడు అంటున్నాం, కనికర పూర్ణుడు, కరుణామయుడు, జాలిగల దేవుడు ఆయన. ఆయన పక్షపాతం లేదు ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీ మనసు అంతా ఇప్పుడు నలిగిపోయి, ఇప్పుడు గడ్డిని మనం ఇట్లా నలిచినాం అంటే అది ఎటు పడితే అటే ఉంటుంది. అంటే నలిగిన వారు ఎవరంటే, ఇక బాధలు వచ్చి, సమస్యలు వచ్చి, ఇటు పోయి అటు తిరిగి ఈ మనిషి మాటిని ఆ మనిషి మాటిని ఎక్కడెక్కడికి పోయి ఉన్నాయని ఒడగొట్టుకొని ఏం లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. చూడండి, వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. దేవుడే. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాస్తుండదు, మహోన్నతుడును మహాగణుడును నిత్య నివాసి అయిన దేవుడు. చదవండి. సెలవిచ్చినదేమనగా
యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాం. నీకు అట్లా హృదయం అంతా నీ హృదయాన్నంతా విరగొట్టుకొని దేవుని సన్నిధిలో విరిగిన హృదయం కలిగి నలిగిన మనసు కలిగి ఉంటే దేవునికి ఆసన్నుడు, సమీపంగా ఉంటాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన వాళ్ళకి సమీపంగా ఉంటాడు. ఎమ్మడి నీ ప్రార్థన వింటాడు. పశ్చాత్తాపడే ప్రార్థన దేవునికి ఇష్టం. తొందరగా వాళ్ళ ప్రార్థనకు జవాబు వస్తుంది పశ్చాత్తాపడేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు న్యాయం చేయనుల్లరు, వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. హల్లెలూయా. మనం ఎవరమంటే దేవుని భక్తులం. మనందరము ఆయన భక్తులం. హల్లెలూయా. మనం భక్తిహీనంగా ఉండొద్దు. భక్తిహీనులంట న్యాయం చేయనుల్లరు, ఎవరు కూడా మంచి పని చేయరు. భక్తిహీనులు అంటే భక్తి లేని వారు. మనం ఎవరు? ఆయన భక్తులం. హల్లెలూయా. అయితే భక్తిహీనులు న్యాయం చేయనుల్లరు, వారు చేయు బలాత్కారం వారిని కొట్టుకొని పోవును. ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నేను ఎవరమంటే ఆయన భక్తులం. ఆయన భక్తులం అంటే యేసు దేవుడు లోకంలో ఉండి ఎలాగ మనకు మాదిరి నడుచుకొని పోయిండో తన ప్రవర్తన అంతా మాదిరి చేసుకొని మనం జీవించాలి. హల్లెలూయా. అయితే భక్తి అంటే ఏంటిది? భక్తిహీనత అంటే ఏంటిది? భక్తిహీనత అంటే ఆయన భయం లేనివారు. భక్తి అనగా చదువు 34వ కీర్తన 11 నుంచి 14 వచ్చు. పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటిదో మీకు నేర్పేదాను. నా మాట వినండి.